నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ మే 31వ తేదీన రిలీజ్ చేసిన దాని ప్రకారం ఇండియన్ ఎకానమీ జీడిపి వృద్ధి రేటు 8.2% ఉంది. ఇది చైనాతో కంపేర్ చేస్తే చైనాలో ఓన్లీ 5.3% మాత్రమే ఈ వృద్ధి రేటు కనపడుతుంది. సో ఇండియన్ ఎకానమీలో వచ్చినటువంటి 8.2% గ్రోత్ అనేది ప్రీవియస్ ఇయర్ జీడిపి కంటే పోలిస్తే 7%, అంటే ప్రీవియస్ ఇయర్లో ఇది 7% మాత్రమే ఉంది. అండ్ ఇది ఇప్పుడు 1.2 పర్సెంటేజ్ పాయింట్స్ పెరిగి 8.2%కి చేరుకుంది. యాక్చువల్గా 2019లో దేశంలోనే ప్రపంచంలోనే అతి తక్కువ వృద్ధి రేటు సాధించిన దేశాల్లో భారతదేశం ఒకటి ఉన్నటువంటి. అటువంటి పరిస్థితి నుంచి 5 సంవత్సరాల్లో ఈ వృద్ధి రేటు 8.2%కి తీసుకెళ్ళడం జరిగింది. ఇది మా ఐఎంఎఫ్ కానీ ఆర్బీఐ కానీ చేసినటువంటి అన్ని రకాల ఊహాగానాలని మించి ఈ వృద్ధి రేటు సాధించడం జరిగింది. జనవరి నుంచి మార్చి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 7.8% వృద్ధి రేటు ఉంటే మింట్ చేసిన ప్రకటన ప్రకారం మొత్తం ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో 8.2% ఈ వృద్ధి రేటు సాధించడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి గతంలో ఆర్బీఐ 7% 2024కి వృద్ధి రేటు ప్రెడిక్షన్ చేస్తే ఇది ఐఎంఎఫ్ 7.8% లిబరల్గా కొంచెం ఎక్కువగానే ప్రెడిక్షన్ చేసింది. ఈ ప్రెడిక్షన్ని మించి 8.2 వృద్ధి రేటు సాధించడం జరిగింది. దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానిస్తూ ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, రాబోయే 5 సంవత్సరాల్లో చూపించబోయే సినిమా వేరే ఉంటుందని చెప్పారు. సో ఇది 2019తో పోల్చినప్పుడు 2019లో కేవలం 6.8% మాత్రమే వృద్ధి రేటు. ఇట్ ఈస్ ద లోయెస్ట్ ఇన్ ది లాస్ట్ 10 years అన్నట్టు. సో ఈ స్థితి నుంచి 6.8% స్థితి నుంచి 8.2% స్థితికి ఈరోజు చేరుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఈ 2 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ గ్లోబలీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలన్నింటిలో గత 5 సంవత్సరాలతో చూసినప్పుడు భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో మీరు G20 దేశాలు తీసుకున్నా, లేకపోతే యూరోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్నా, ఆర్ ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించిన దేశాలు తీసుకున్నటువంటి G7 దేశాలను తీసుకున్నా, అంటే ఇంక్లూడింగ్ అమెరికా కానీ మరి ఇతర దేశాలని కంపేర్ చేసినప్పుడు భారతదేశం అత్యంత వేగంగా ఆర్థికంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ అమాంగ్ ద మేజర్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అంటే ఈ అమెరికా కానీ, లేకపోతే జపాన్ కానీ, జర్మనీ కానీ, ఆర్ లేకపోతే ఇంగ్లాండ్ కానీ, ఇలాంటి ఆర్థిక వ్యవస్థలతో కంపేర్ చేసినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు ఈవెన్ చైనా కన్నా ఎక్కువగానే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రొడిక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి రంగాలు ఏంటి అంటే ఈ వృద్ధి రేటు సాధించడానికి ఎకానమీలో ఎటువంటి వ్యవస్థలు రంగాలు దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ప్రధానంగా మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే ఉత్పాదక రంగం, మైనింగ్, తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్, ఈ 4 రంగాల్లో వచ్చినటువంటి వృద్ధి కారణంగా ప్రధానంగా మనకి ఈ 8.2% వృద్ధి రేటు అనేది కనపడుతుంది. అండ్ దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి, ఇంత వృద్ధి రేటు సాధించడానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి? ఒకటి ఫార్మలైజింగ్ ది ఎకానమీ. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిత్యం లాంఛనప్రాయంగా చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అంటే అన్అకౌంటెడ్ జీడిపి, అకౌంటెడ్ జీడిపి, ఇటువంటి 2 రకాలుగా ఉంటుంది. సో ఈ అకౌంటెడ్ జీడిపిలో వచ్చేటటువంటి కార్యకలాపాలని ఎక్కువగా చేయడం జరుగుతుంది. అండ్ రెండోది ఆర్థిక వ్యవస్థలోకి మరింత మంది మహిళలు ప్రవేశించడం జరిగింది. అంటే గతంతో పోల్చుకున్నప్పుడు, అంటే 2014కి ముందు కేవలం 14% మంది మాత్రమే మహిళలు ఆర్థిక వ్యవస్థలో లాంఛనప్రాయమైన కార్యకలాపాల్లో పాల్గొనేవారు. బట్ 2019 తర్వాత, ఈ 14 తర్వాత మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం అనేటటువంటిది లాంఛనప్రాయంగా 28% నుంచి 36% వరకు పెరిగింది. మూడోది ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. మీరు 2017 ఎకనామిక్ సర్వే కనుక చూస్తే భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం జనరల్గా పెరగడం మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంలో మరింత పెరుగుతుంది. ఎందుకంటే మన రూరల్ ఇండియాలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే రైతులు, మేల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, లేకపోతే ఏదో ఒక కారణంతో వ్యాపారం కోసం విదేశాలకి వలస వెళ్ళిపోవడం, లేకపోతే పట్టణాలకు వలస వెళ్ళిపోవడం జరుగుతుంది.
మరి వీళ్ళ స్థానంలో మహిళలు ఎక్కువ మంది వ్యవసాయ రంగంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అండ్ దీని కారణంగా మహిళలు ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనే ప్రాక్టీసెస్ పెరగడం వల్ల మోర్ విమెన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఎకానమీ. తర్వాత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకి ఇస్తున్నటువంటి సపోర్ట్, పర్టికులర్గా మనకి 2020 ఈ లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ వ్యూహంలో భాగంగా ఈ మైక్రో స్మాల్ స్కేల్ మీడియం సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అండ్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ని 28% నుంచి 38%కి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే డిజిటైజేషన్ ఆఫ్ ఎకానమీ, అంటే ప్రపంచంలో మరి ఎక్కడా లేనట్టుగా భారతదేశంలో డిజిటైజేషన్ అనేటటువంటిది గణనీయంగా పెరిగింది. ఆన్లైన్లో చెల్లింపులు, ఆన్లైన్లో ఈ పేమెంట్స్ తీసుకోవడం కానీ, ఈ పేటిఎం కానీ, లేకపోతే ఈ ఫోన్పే, లేకపోతే గూగుల్ పే లాంటి వ్యవస్థల్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఒక చిన్న టీ వ్యాపారస్తుడి నుంచి, లేకపోతే ఒక కూరగాయలు అమ్ముకునేటటువంటి వ్యాపారస్తుడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ డిజిటైజేషన్ ఉపయోగించుకుని ఆర్థిక లావాదేవీలను చూపించడం కారణంగా జీడిపి వృద్ధి రేటు కనపడుతుంది మనకి. అదేవిధంగా ఈ రెడ్యూస్డ్ ఫిస్కల్ డెఫిసిట్ ఫ్రమ్ టార్గెటెడ్ 5.8% టు 5.63%. అంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది గణనీయంగా తగ్గించుకోవడం ప్రారంభించాం. అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ప్రభుత్వం చేసే ఖర్చులు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి గ్యాప్. అంటే గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయం కనుక ఖర్చుల కన్నా తక్కువ ఉందనుకోండి, ఆ పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎక్కువ రుణాలు తీసుకుని ఈ ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేశారు. ఏ విధంగా ఈ గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ని మరింత ఫార్మలైజ్ చేయడం ద్వారా. అంటే ఇప్పుడు సపోజ్ జిఎస్టీ మీరు తీసుకుంటే కనుక ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మనకి జిఎస్టీ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరగడం వల్ల ఖర్చులు పెట్టినా కూడా పెద్దగా ఆ భారం పడట్లేదు. అంటే ఇన్కమ్ లేకుండా ఖర్చులు పెట్టడం వల్ల ఏమవుతుంది? ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది. బట్ ఈ ఫిస్కల్ డెఫిసిట్ని కంట్రోల్లో పెట్టడంలో గవర్నమెంట్ సక్సెస్ అయింది. కాబట్టి ఈ 6 రకాల ప్రధాన కారణాల వల్ల ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఈ జీడిపిని పెరగడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఓవరాల్గా మనకి ఈ అంశాలు చూసినప్పుడు కనుక గ్రోత్ ఇండికేట్స్ ద స్టెబిలిటీ, అంటే సుస్థిరతని సూచిస్తుంది. ఈ వృద్ధి అనేది సుస్థిరతను సూచిస్తుంది. అండ్ భారతదేశం ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలతోటి, సప్లై చైన్ తోటి సంబంధం లేకుండా, అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంతో కానీ, లేకపోతే హమాస్ యుద్ధంతో కానీ సంబంధం లేకుండా, ఇటువంటి అంతర్జాతీయ ప్రభావాలకు లోను కాకుండా భారతదేశం తన ఆర్థిక వ్యవస్థని స్టెబిలిటీ తోటి నిలబెట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. అండ్ అయితే కొన్ని ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. లైక్ ఏంటి అంటే ఈ గ్రోత్ రేట్ పెరిగింది, కానీ ఈ గ్రోత్ రేట్ పెరిగే ప్రాసెస్లో ఉద్యోగాలు పెరగలేదు, అలాగే ప్రైవేట్ కన్జంప్షన్ పెరగలేదు. ప్రైవేట్ కన్జంప్షన్ ఎప్పుడు పెరగడం అంటే ఏంటి? ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మీరు నేను చేసే ఖర్చులు అనమాట. అంటే కూరగాయల కోసం కానీ, లేకపోతే బియ్యం కోసం కానీ, గోధుమల కోసం కానీ, ఫ్రూట్స్ కోసం కానీ, మీట్ కోసం కానీ మనం నిత్యం చేసేటటువంటి ఖర్చులు పెరగలేదు. అండ్ అంటే మనం ప్రైవేట్ కన్జంప్షనే ఓవరాల్ జీడిపిలో 60% ఉండదు. అది అలా స్టాటిక్గా ఉండిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అయితే మరోవైపు గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెరిగింది. అంటే 0.9% వరకు గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెరిగింది. అండ్ ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్లు మాత్రం పెరిగినాయి. 6.5% నుంచి 9.7% వరకు పెరిగినాయి. సో ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఈ వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని చేరుకోవడం కోసం, అంటే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రూపొందాలి అంటే కేవలం ఈ జీడిపి వృద్ధి రేటు పెంచుకోవడం మాత్రమే కాదు, రాబోయే 3 సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మాత్రమే కాదు, లెక్కల్లో మాత్రమే కాదు, ఈవెన్ సోషల్ ఇండికేటర్స్లో కూడా ప్రజల ఉద్యోగాలు పెరగాలి, అలాగే ఆదాయాలు పెరగాలి, దాని నుంచి కన్జంప్షన్ కూడా పెరగాలి. అప్పుడు వృద్ధి రేట్ అనేది ఇంకా స్పీడ్గా అవుతుంది అండ్ పరిపూర్ణం అవుతుంది. ఈ వికసిత్ భారత్లో కేవలం గవర్నమెంటు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇటువంటి రంగాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ప్రయోజనాలు కాకుండా ఈ వృద్ధి ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు అట్టడుగున ఉండేటటువంటి చిట్ట చివరిలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి చేరువవ్వాలి.